ఏపీలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల మాదిరి తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే ఏపీలో ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు వైసీపీ అధినేత జగన్. ప్రతి గడపకు పాలన అందేలా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఇక పారదర్శకంగా వాలంటీర్లు సైతం పనిచేయడంతో జగన్ ప్రభుత్వ గ్రాఫ్ ప్రజల్లో అమాంతం పెరిగిపోయింది. దీంతో తెలంగాణలో ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యేందుకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాటలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయబోయే ఇందిరమ్మ కమిటీలో ఒక్కో కమిటీలో 5 సభ్యులు ఉంటారు. కమిటీలోని ఒక్కో సభ్యుడికి నెలకు 6,000 గౌరవ వేతనం ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 మందిని కమిటీల సభ్యుడిగా నియమించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కమిటీల గురించి గతంలో రేవంత్ రెడ్డి చెప్పినా ఆ సభ్యులకు వేతనాల గురించి మాత్రం తొలిసారి మాట్లాడారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధతపై చర్చించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు తన ప్రణాళికలను వెల్లడించారు. ప్రతిభావంతులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి వారికి ఇందిరమ్మ కమిటీలో సభ్యుడిగా ఉద్యోగాన్ని అప్పగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి సులభంగా చేరవేయొచ్చునని రేవంత్ భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.